హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజు కనక మహాలక్ష్మి మార్గశిర మాసం స్టార్ట్ అయింది కదండి. ఈరోజు నుంచి ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. పసుపు, కుంకుమ, గంధంతో, తర్వాత గొబ్బు పూలతో అర్చన చేసుకున్నానండి. మన దగ్గర లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదా, అదైనా చదువుకోవచ్చు, నామాలైనా చదువుకోవచ్చు. గొబ్బు పూలతో అర్చన చేసుకున్నానండి అమ్మవారికి. ఈ అమ్మవారిని అలాగే అభిషేకం చేసిన దగ్గరే ఆ వాటర్ మార్చుకొని అక్కడ అర్చన చేసుకొని పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే పసుపు, కుంకుమ పెట్టాను. నైవేద్యం కింద ఈరోజు అయితే బెల్లాన్ని పెట్టానండి. అంటే సాయంత్రం ఏదైనా మహా నైవేద్యంలా వండి పెడదామని ఉదయం అయితే బెల్లాన్ని పెట్టాను. అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అందరికీ మార్గశిర మాసం శుభాకాంక్షలు. కనక మహాలక్ష్మి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒకవేళ పువ్వులు దొరకకపోతే ఇంకా గాజులు ఏవైనా, చిట్టి గాజులు ఏవైనా పెట్టి అభిషేకం అర్చన చేసుకుందాం అనుకున్నాను. కానీ అమ్మ దయ వల్ల ఈరోజు గొబ్బు పువ్వులు కూడా ఎక్కువగా పూసాయి. చక్కగా అమ్మకి అర్చన చేసుకోవడానికి బోల్డెని పువ్వులు అయితే వచ్చాయి. తులసి దళాలు కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈ పువ్వులు పెట్టుకుంటే బంగారు పువ్వులతో సమానం, ఇంకేవి పెట్టక్కర్లేదని అనిపించింది. ఇలా అలంకరించుకున్నానండి అమ్మవారిని. ఎప్పటిలాగానే కామాక్షి దీపం, కలువ దీపాలు వెలిగించాను ఈరోజు. అయితే నైవేద్యం పడ్డానికి ఇక్కడ ప్లేస్ సరిపోలేదు, అంటే నైవేద్యం చూపించేశాక ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. అదండి 5 వరకు తులసి అర్చన. ఇవాళ అన్ని దేవుళ్ళకి కూడా గొబ్బు పూలతోనేనండి అర్చన చేసుకున్నాను. చాలా పువ్వులు వచ్చాయి ఈరోజు. చిన్న చిన్నవి కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయండి మనకి. అదే అనిపించింది ఈరోజు. గొబ్బు పూలు, అమ్మవారి మార్గశిర మాసం, అందులో మంగళవారం, చాలా మంచి రోజు ఈరోజు. ఎవరైనా పూజ చేసుకోవాలని లక్ష్మీ అమ్మవారి విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చండి. అమ్మని మనసులో తెలుసుకొని తప్పకుండా అందరూ పూజ అయితే చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. చిన్న వీడియో, అమ్మవారిని అయితే బాగా చూడండి. అమ్మ అనుగ్రహం మనందరిపైన ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ నెల అంతా కూడా కార్తీక మాసం లాగానే అమ్మ గుడి కూడా చాలా రష్గా ఉంటుందండి. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే తెలుసు కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి.